హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సింధు నాని వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఎమ్మి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చింత చిగురు దొరికింది మాకు. నిన్న మా వదిన ఫోన్ చేసి నేను చింత చిగురు పప్పు చేసుకుంటున్నాను అనగానే మా అత్తమ్మకి నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. ఈరోజు అనుకోకుండా మా మామయ్య గూడూరు వెళ్ళి తీసుకొచ్చారు. ఏంటో అప్పటి కాలంలో చింత చెట్టు ఎక్కి ఒడిలో కోసుకొని ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసుకొని వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది, కాలమే మారిపోయింది. అన్నీ ఆన్లైన్లో దొరికే కాలం వచ్చేసింది. సో మనకి ఫ్రీగా దొరికేది కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. కుప్ప 10 రూపాయలంట, 2 కుప్పలు తీసుకొచ్చారు మా మామయ్య గారు. అండ్ అది ఎలా చేయాలంటే మనం బాగా వాష్ చేసుకోవాలి. బాగా నలిపామనుకోండి, ఇలా కింద చెత్తగా ఇగుర్లు ఉంటాయి కదా, అవి కిందకు వచ్చేస్తాయి. మామూలుగా ఉండేది పైకి వస్తుంది. మనం చింత చిగురు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ చింత చిగురులో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. మనకు ఎంతో అవసరమైన విటమిన్ సి కూడా దీంట్లో పుష్కలంగా దొరుకుతుంది. సో దాల్ అనేది ప్రోటీన్కి సంబంధించింది. మేము దాల్ ఎంత తీసుకున్నామంటే 100 గ్రామ్స్ దాల్ తీసుకున్నాం, మాకు సరిపోతుంది. అండ్ 2 ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ 2 వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇందాక వీడియోలో నేను చూపించాను కదా, విడివిడిగా ఆ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవన్నీ మేమైతే చింతాకు పప్పు కానీ ఏ పప్పు అయినా కానీ మా అత్తమ్మ ఇలాగే చేస్తారు. సో కొన్ని ట్రెడిషనల్ వంటలు మన నాన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము. అలాగా వాళ్ళ అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకొని నాకు నేర్పిస్తున్నారనమాట. అండ్ కమింగ్ టు విజిల్ పెట్టేస్తాము, అన్నీ వేసేసి విజిల్ పెట్టేస్తాం. ఇదేంటంటే రాళ్ళ సట్టే, అంటే మనకి మట్టి మూకుడు ఉంటుంది కదా, దాని లోపల రాళ్ళు వేస్తారు. సో మనం పప్పు ఏదైతే వేస్తామో అది నీట్గా స్మాష్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ వే. మా అత్తమ్మ ఇంకా ఇది ప్రిఫర్ చేస్తాడు. ఎంత ప్రాణం అంటే మట్టి మూకుడు అంటే, మా మోక్షి ఉన్నాడు కదా, ఎక్కడ పగలగొట్టేస్తారా అని చూసుకుంటూ ఉంటారు. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఒక 5 మినిట్స్ చేయంగానే ఎంత స్మూతీ లాగా వచ్చిందో టెక్స్చర్ అనేది. అండ్ ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. మన టేస్ట్ బడ్స్ అబ్బా ఆహా అంటుంది. ఈ పులుపు ట్యాంగినెస్ అంతా తెలుస్తూ ఉంటే. అండ్ మీకు చాలామంది ఇష్టం, కొంతమంది చింతాకు చేపలు చేసుకుంటారు, చింతాకు పొడి చేసుకుంటారు, చింత చిగురు పచ్చడి చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు. ఇలా బాగా మనం స్మాష్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. చాలామంది పోపుకి తెల్లగడ్డ అన్నీ వేస్తారు. మా అత్తమ్మకు మాత్రం తెల్లగడ్డ ఎండుమిరపకాయ వేయడం ఇష్టం ఉండదు. సో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీకు తగినంత వేసుకోండి. మా అత్తమ్మ నాకు 4, ఆమె పర్టికులర్గా చెప్తుంది అనమాట ఇంత వేయాలి అని. అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నాను. ఫస్ట్ చాలామంది కర్రీ లీవ్స్ వేస్తారు, కాకపోతే ఫస్ట్ ఆనియన్ వేసుకొని కర్రీ లీవ్స్ వేయడం వల్ల చిట్లు ఏమి పడవన్నమాట. ఆయిల్ చిట్టలు అంటే డ్రాప్లెట్స్, స్మాల్ డ్రాప్లెట్స్ ఫేస్ మీద పడతాయి కదా, అలా పడకుండా ఉంటాయి. అండ్ ఇది బాగా పోపు రెడీ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని అలా పెడితే స్మెల్ అనేది బయటికి వెళ్ళదంట. అది మా అత్తమ్మ అపోహో లేకపోతే ఆమె అలా అనుకుంటుందో. అండ్ టేస్టీ పప్పు ఈజీగా చేసుకున్నాము. అండ్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూడండి, మట్టి ముక్కుని బాగా వాడతారు మా అత్తమ్మ, చెప్పాను కదా. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. కంటెంట్ ఇంకా ఏమన్నా పెంచాలి, ఏదన్నా చేయాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి, ఈ కంటెంట్ చేయండి అని. ఇంకా నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. మనం ఇంకటి నుంచి కుమ్మేద్దాం, ఇరగదీసేద్దాం. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోక్షి బాబుని బ్లెస్ చేయండి. అందరూ మన ఫ్యామిలీ సపోర్ట్ చేయండి.